ఇంకొక ప్రాముఖ్యమైన మాట కూడా మీ అందరికీ కూడా తెలియజేయాలి. ఎందుకోసం అంటే చాలామంది ఇంకా కన్ఫ్యూజ్ స్టేట్లోనే ఉన్నారు. లాస్ట్ వీక్ సుష్మిత కర్మోజీ అనౌన్స్ చేశారు సండే. నేను కూడా అన్ని సర్వీస్లో చెప్పాను, కానీ ఇంకా కొంతమందికి అసలు వెలగట్లేని వాళ్ళు కొంతమంది చెప్పాలి అని అంటూ ఉన్నారు. సో ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేస్తే అన్నీ కూడా తెలుస్తాయి, కానీ వారికి తెలుసుకోవాలని ఉబలాటం కాదు, కానీ 10 మందికి మన గురించి చెప్పాలని ఉబలాటం వలన ఆ విధంగా పోస్టులు పెడుతూ ఉంటారు. సో కనుక దాని గురించి ఎక్కువగా స్పందించడం కాదు, కానీ మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎటువంటి ఎంగేజ్మెంట్ అనేది శ్రేష్ఠకి జరగలేదు. అది ఫస్ట్ తెలుసుకోండి. నేను దేవుని సన్నిధిలో ఉండి నేను చెప్తా ఉన్నాను. సో వాళ్ళు కూడా క్రైస్తవ కుటుంబం, వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు. వారి తల్లిగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇటువంటి దైవజనరాలు మా ఇంటికి రావాలి, మాకు చీరాల్లో సంఘాలు ఉన్నాయి, వారి తాతయ్య గారు పాస్టర్ గారు. సో అందుకోసమని ఆ చర్చెస్ అన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక సేవకురాలు రావాలని వారి తల్లిగారు ఎంతో ప్రార్థన చేసి ఫోన్ చేసి మాకు ఇలాగ ఇంత సేవ ఉందయ్యా, ఇదంతా చేయాలి అన్నప్పుడు దానికోసం ఆలోచించడం అనేది జరిగింది. అప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ శారీ అది పెట్టి ఫోటో తీసుకున్నారు అంతే. ఎంగేజ్మెంట్ అది ఏమీ జరగలేదు. కానీ ఒకటి మేము ఎప్పుడు అనుకున్నది ఒకటే, దేవుని చిత్తానికి విరోధంగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. సో దేవుని సేవకురాలు కావాలి, సేవ చేయాలి అని వారు క్రిస్టియన్స్ కాబట్టి అలా అడిగినప్పుడు దానికి అంగీకరించడం జరిగింది. కానీ తర్వాత పరిస్థితులు చూసినప్పుడు వారు రాజకీయాల్లో ఉండడం వలన అందరికీ సమానమైన విలువలు ఇవ్వడం అన్నిటినీ వాళ్ళకి తప్పదు. కాబట్టి వాటిలో ఉండేటప్పుడు మనము అందరికీ కాకుండా మనం సేవిస్తున్న, మనం ప్రకటిస్తున్న దేవునికి మాత్రమే విలువనిస్తాం. కాబట్టి కొన్ని రోజుల క్రితమే ఇది మంచి మర్యాదపూర్వకంగానే కాదు అని కూడా మేము అనుకోవడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఇంకా ఇప్పటికీ కూడా అలా ప్రకటిస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే ఇది నో అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకోసం అంటే ఎటువంటి ఎంగేజ్మెంట్ కూడా జరగలేదు కాబట్టి కొన్ని రోజుల క్రితమే నో అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఓకే, మనకి దేవుని కంటే ఏది కూడా ముఖ్యం కాదు. మరలా చెప్తా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.